హలో ఎవ్రీబడి, ఈరోజు గుమ్మడికాయ కర్రీ. ఇది చాలా బాగుంటుంది. ఈ గుమ్మడికాయ పులుసు ఈ చలికాలంలో పెట్టుకోవాలి, తినాలి. ఆరోగ్యం కూడా చాలా మంచిది. చూడండి, ఇలాంటి ఎల్లో కలర్ గుమ్మడికాయని తీసుకొని ఇలా స్కిన్తోనే కట్ చేసుకోవాలి. స్కిన్ తీయొద్దు. దీంతో వండుకుంటేనే చాలా హెల్దీ. తర్వాత ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఆయిల్ పోసుకోవాలి. నేను ఆవ నూనెతో చేస్తున్నాను. ఆవ నూనె చాలా మంచిది. ఈ చలికాలంలో ఆవ నూనెతో కొన్ని వంటలు చేసుకోవాలి. హెల్త్కి కూడా చాలా మంచిది. నూనె వేడైంది, ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. మీ దగ్గర ఆవ నూనె లేకపోతే ఏ నూనెలు చేసుకున్నా పర్లేదు, కానీ ఆవ నూనె అయితే చాలా హెల్దీ అని. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ గుమ్మడికాయ కూర అప్పుడప్పుడు చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసేసి అంతా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ పైన ఉడకనివ్వాలి. చూడండి, ఒక 15 నిమిషాల లోపలనే స్కిన్తో సహా మెత్తగా ఉడికింది గుమ్మడికాయ ముక్కలు. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకోవాలి. మనం సరిపోయేంత కారం వేసుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అంతా కలిపి నూనెలో ఒక 2-3 నిమిషాలు ఈ కారము ధనియాల పొడి మంచి గోలాలి. మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ఉడకనిద్దాం. ఈ లోపల ఒక నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని నానబెట్టి రసం తీసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని పోసుకోవాలి. మనం ఎంత పులుపు తింటామో అంతే పోసుకోవాలి. ఇప్పుడు కొంచెం కలుపుకొని కొంచెం థిక్గా అనిపిస్తుంది కాబట్టి కొన్ని వాటర్ పోసేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం బెల్లం వేసుకోవాలి. బెల్లం వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు, కానీ బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇలా బెల్లం వేసుకొని అంతా కలిపి ఒకసారి టేస్ట్ చూడాలి. ఏది తక్కువ అనిపిస్తే అది వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఒక మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు సరిపోతుంది ఇదంతా ఉడకడానికి. చూడండి, 5 నిమిషాలల్లా చింతపండు రసము అంతా మంచిగా ముక్కలకు పట్టుకొని సాఫ్ట్గా ముక్కలు కూడా ఉడికిపోయినవి. ఆయిల్ కూడా పైకి వచ్చింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలుపుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. చపాతీ, రైస్ దేనికైనా బాగుంటుంది. చలికాలంలో తినడం చాలా ఒంటికి హెల్దీ కూడా. మీరు కూడా ఒకసారి తప్పకుండా వండుకోండి, టేస్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.